వివాదాస్పద రాజకీయ నేతగా ముద్రపడ్డ ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తనను హతమార్చడానికి చూస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు సంచలన ఆరోపణ చేశారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోన్న రఘురామను నిలదీస్తే ఎన్నికల్లో 40 కోట్లు ఖర్చు పెట్టా, అవి ఇచ్చేస్తే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చునని అంటున్నారని వెంకటేశ్వరరాజు ఆరోపించారు. రఘురామ అక్రమాలు, అవినీతి కుంభకోణాలపై చంద్రబాబు నాయుడికి సాక్ష్యాధారాలతో సహా నివేదిక అందిస్తానని వెంకటేశ్వరరాజు హెచ్చరించారు. తన జోలికి వస్తే కబడ్దారని సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో అవకాశవాద పొత్తులు, సీట్ల కేటాయింపుల్లో భాగంగా రఘురామకృష్ణరాజుకు చివరి నిమిషంలో ఉండి నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్మినందుకే రఘురామకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. రకరకాల అక్రమాలతో కూటమి గెలిచిన తర్వాత నియోజకవర్గంలో రఘురామ అరాచకాలు భరించలేని స్థాయికి చేరుకున్నాయని స్థానిక టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. గతంలో ఓ డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఆదేశిస్తే ఆ అధికారిని రఘురామ కాపాడుకొచ్చారని జన సైనికులు మండిపడ్డ సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కావడంతోనే ఉండి నియోజకవర్గం తన సామ్రాజ్యం అన్నట్లుగా రఘురామకృష్ణరాజు పేట్రేగిపోతున్నారని స్థానిక టీడీపీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు ఆరోపిస్తున్నారు. రఘురామ అక్రమాలను నిలదీస్తున్నానని, తనను ఏకంగా చంపడానికి కూడా రఘురామ ప్రయత్నిస్తున్నారని వెంకటేశ్వరరాజు ఆరోపించారు. కేబుల్ మెల్ తిరిగేసి ఇంకా బతకాలనుకున్నాను, కానీ ఈ 40 సంవత్సరాల్లో నేను పేద పెదలకు నాకు చేసిన వాళ్ళ ఆశీర్వాదాల వల్ల ఇవాళ నేను బతికానయ్యా. నన్ను చంపించేస్తాడంటయ్యా ఆ సైకో కొత్తపల్లి నాగరాజు గారిని మా మేనల్ని ఉండగా క్యాగేసాలు ఎదురుకున్నాని అని చంపే 10 కేసులు పెట్టాయి. ఏంటయ్యా ఏమనుకుంటున్నారు? అది తెలుగుదేశం పార్టీకి మీకేం సంబంధం? నియోజకవర్గంలో సొసైటీ పదవులను కూడా రఘురామకృష్ణరాజు అమ్మేసుకుంటున్నారని వెంకటేశ్వరరాజు ఆరోపించారు. ఇదేం ఘోరమని అడిగితే, ఎన్నికల్లో 40 కోట్లు తెచ్చి ఖర్చు చేశాను కాబట్టి ఇలాగే జరుగుతుందని చెప్పారట రఘురామ. తన డబ్బులు తనకి ఇచ్చేస్తే పదవులు మీ ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకోవచ్చునని రఘురామ అంటున్నారని మండిపడ్డారు వెంకటేశ్వరరాజు. తన వల్లనే టీడీపీ గెలిచిందని రఘురామ అంటున్నారని, రఘురామకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే డిపాజిట్లు కూడా రావని వెంకటేశ్వరరాజు సవాల్ విసిరారు. సవాల్ చేస్తున్నాను, నీకేమైనా దమ్ముంటే రిజైన్ చేయి. దాన్ని దమ్ముంటే బయట చేసినాక ఉండి నియోజకవర్గంలో డిపాజిట్స్ వస్తే నేను ఉండి చంద్రంలోనే పీక్ కోసేసుకుంటాను. నీకు ఉండి నియోజకవర్గంలో నువ్వు పోటీ చెయ్యి, నీకు డిపాజిట్ వస్తే పీక్ కోసేసుకుంటాను. ఏంటో మనం హరాస్గాలను గురి చేసి చెప్తావా? ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఉద్యమానికి రెడీగా ఉన్నారు. దానికి నేను మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుంటాను. మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. నీ వినాశనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డిపై పోరాడానని కబుర్లు చెప్పే రఘురామ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు దొడ్డిదోవన రాజకీయాలు చేయబట్టే ఆయన్ను పక్కన పెట్టారని వెంకటేశ్వరరాజు దుయ్యబట్టారు. తన జోలికి వస్తే మర్యాదగా ఉండదని రఘురామకృష్ణరాజును హెచ్చరించారు వెంకటేశ్వరరాజు. నన్ను సంబంధం ఎమ్మెల్యే జాగ్రత్త, ఒళ్ళు తగ్గినట్టు మా పార్టీ నువ్వు అధికారంలో తీసుకొచ్చావా? కాబట్టి జాగ్రత్త. వాళ్ళు ఎవడా ఎంజాయ్ చేస్తారు మా నాయకులందరూనే, మా శిలబాసి పెద్ద బాసి ఎంజాయ్ చేస్తారా? కాబట్టి జాగ్రత్త ఏంటనుకుంటున్నావు? గత ఎన్నికల్లో ఉండి టికెట్ రఘురామకు ఇస్తారని తెలిసినప్పుడే స్థానిక టీడీపీ నేతలు వ్యతిరేకించారు. రఘురామ వంటి ఆర్థిక నేరగాళ్లకు టికెట్ ఇస్తే స్థానికంగా తమ పరువు పోతుందని వారు వాదించిన చంద్రబాబు తన లెక్కలు తనకు ఉండడంతో బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టిన రఘురామ వైపే మొగ్గు చూపారు. రఘురామకృష్ణరాజు బ్యాంకులకు కోట్లకు కోట్లు ఎగ్గొట్టిన కేసులు ఆయన అరెస్టు కావడం ఖాయమని ఐపీఎస్ అధికారి వ్యాఖ్యానించడంతో రఘురామ ఆయనపైన విరుచుకుపడ్డారు. మొత్తానికి రఘురామకృష్ణరాజుకు ఉండిలో సెగ మొదలైంది. రఘురామపై తిరుగుబాటుకు టీడీపీ నేతలు చేతులు కలుపుతున్నారు. రఘురామను తప్పించాల్సిందేనని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు.